హాయ్ ఫ్రెండ్స్, మే 2023 మే 22 రోజు రికార్డింగ్ వినండి. రిసీవ్ రమ్మన్నారు ఇందాక. వైపుని తీసుకొని రిసీవ్కి వెళ్తున్నా. అయితే నేను ఏం చేశానంటే, సో నాకు 2 days అయింది అండి. ఫస్ట్ 10 lakhsకి దాని ఇంట్రెస్ట్ క్లోజ్ చేస్తారు. సో అది మేడంది సిస్టర్ది ఫస్ట్ క్లోజ్ చేస్తారు. ఫస్ట్ 30th అట్లా క్లోజ్ చేస్తాను. ఇది 2 daysలో అంటే మనకు ఈరోజు వెళ్తున్నాము, రేపు ట్యూస్డే ఉంది. మరి ఒకవేళ అయితే రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం. బట్ ఈ 2 రోజుల్లో 10 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ క్లోజ్ చేస్తాం. ఒక పార్ట్ క్లోజ్ చేస్తాం. విన్నారు కదా ఫ్రెండ్స్, మే 22 రోజు ఏం చెప్పారంటే, ఫస్ట్ 10 lakhs అమౌంట్ 2 daysలో క్లియర్ చేస్తాను, రిమైనింగ్ సిస్టర్ది అంటే నాది అంటే 10 lakhs మా హస్బెండ్ పేరుతోటి, 28 lakhs నా పేరుతోటి అన్నట్లుగా ఆయనకి ఇన్వెస్ట్మెంట్ ఆయన చెక్స్ అలా ఇచ్చారు. సో సిస్టర్ది 28 lakhs అమౌంట్ మే 31 ఆర్ జూన్ 1 అట్లా ఇస్తాను, మే 31కి అట్లా ఇస్తాను. ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తాను, ప్రిన్సిపల్ ప్లస్ ప్రాఫిట్ కలిపి 2 daysలో ఇస్తాను అని చెప్తున్నారు. 22 రోజు రికార్డింగ్లో 2 daysలో 10 lakhs సెటిల్ చేస్తా అన్నారు కదా. 31 వరకు 10 lakhs సెటిల్ చేయలేదు, ఏది చేయలేదు. 31 రోజు రికార్డింగ్ వినండి, మే 31 రోజు రికార్డింగ్. ఇక్కడే కూర్చున్నాం బ్యాంకులో. ఒక 15-20 నిమిషాలు అయితే 5 వరకు ఉంది ఫారెక్స్. అది 5 గంటల వరకు నేనే ఫోన్ చేస్తాను కరెక్ట్గా. ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ వచ్చి కూర్చున్నాం, మేము ఫోన్ చేసాం. ఇక్కడే కూర్చున్నాం. అప్పుడు చెప్పిన స్టోరీ ఏంటంటే, ఆయన వేరే ఎవరో ఒక వాళ్ళ మాస్టారు ఆయనకి ఈయన ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఈయన అమ్మితే, వాళ్ళ కూతురు ఎవరో యుఎస్లో ఉన్నారు, యుఎస్ నుంచి ఆయన అకౌంట్కి డబ్బులు వస్తే ఆయన ఈయనకి ఇస్తారు అని 1 week యుఎస్ నుంచి ఇండియాకి అకౌంట్ నుంచి డబ్బులు రావడానికి 1 week టైం పడుతుంది అని చెప్పి 1 week కంటిన్యూగా నేను బ్యాంక్లోనే ఉన్నాను అని స్టోరీస్ చెప్పారు. చూడండి, జూన్ 1కి మాకు అమౌంట్ ఇస్తాను అని చెప్పాడు. జూన్ 1 రోజు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. హలో, చెప్పండి. ఏంటి సార్ మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు? ఇప్పుడే కదా పేమెంట్ వస్తుంది. బ్యాంకులో ఉన్నాను, బ్యాంకులో రిజాల్వ్ అయిపోతుంది. 1 hourలో ఇస్తాను, హాఫ్ అన్ అవర్లో. మీరు ఎంత అది చేస్తే మీకు అంత ప్రాబ్లం అవుతుంది. నాకు మీకు డబ్బులు ఇవ్వద్దని చెప్పి ఇలాంటి అది లేదు. నేను బ్యాంకులో ఉన్నాను ఇప్పుడు కూడా. నా ప్రాబ్లం మీకు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి. అది మాకు సంబంధం లేదు. మీరు మీ ప్రాబ్లం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వండి, చాలు. ఇస్తామండి, రేపు రండి ఇస్తాం. అవును, ఇప్పుడు బ్యాంకులో ఉన్నారు, ప్రాబ్లం డబ్బులు రాలేదు. బ్యాంకులో ఉన్నాం, ఇంకా పేమెంట్ రాలేదు. ఆగండి, వస్తుంది. తీసుకోండి డబ్బులు. సార్ మేము అక్కడ ఇప్పుడే కదా మీరు అక్కడ వస్తుంది 4 గంటలకు ఇస్తామని చెప్పి మీరే అన్నారు. 12 కదా మీకు సార్, మీ 12 గంటలకు వస్తుంది, 4 గంటలకు. బ్యాంక్ మేనేజర్ 11 చెప్పాడు, రాలేదు. మరి ఏం చేయమంటారు? 11 రమ్మన్నారు బ్యాంక్ మేనేజర్. ఇలా కూర్చున్నా నేను. అదే వచ్చేవరకు ఆగండి అంటే మీరు అడిగినట్టు నేను పోయి వాళ్ళ మీద అడగలేం కదా. వాడు నాకేం బాగలేదు కదా. వస్తుంది ఆగండి అంటే ఇంత తొందర పడుతుంది ఎందుకు? తొందర పడుతున్నాం సార్ మేము. నేను వస్తానంటే మీకు బాధ ఏంటి సార్? నాకు అర్థం కాదు. నేను రానేనండి, మీకెందుకు? నాకు అనవసరం. రేపు రాండి, రేపు వచ్చి తీసుకోలేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, జూన్ 1కి ఇస్తానని అతనే చెప్పాడు. మళ్ళీ అతనే ఎలా అరుస్తున్నాడో మా మీద. మా దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే డిసెంబర్ 1కి ఇవ్వాల్సిన అమౌంట్ జూన్ 1కి 6 months వెయిట్ చేసిన తర్వాత కూడా మేము రిక్వెస్టింగ్గా అడుగుతుంటే మా మీద ఎలా అరుస్తున్నాడో విన్నారు కదా.